హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టిప్ నెంబర్ 1, మనం ధూప్ స్టిక్స్ వాడతాం కదండి. ఆ బాక్స్లలో ఇలాంటి ప్లేట్స్ వస్తుంటాయి కదా, వాటిని ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాను. తర్వాత ఎల్లో కలర్ పెయింట్ వేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక మోడల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఎమోజీస్ని డ్రా చేసుకున్నాను. స్మైలీస్ లాగా హార్ట్ షేప్స్ అన్నీ ఇలా డ్రా చేస్తున్నాను. మీకు నచ్చిన ఎమోజీని మీరు డ్రా చేసుకోండి. ఇలా కీ చైన్స్ లాగా యూస్ చేసుకోవచ్చండి. హోల్స్లో నుంచి ఇలా కీ చైన్ ఇలా తీసేసుకుంటే మనకి కీ చైన్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, ఒక ఖాళీ బాక్స్ని తీసుకున్నానండి. పైన ఉన్న ఎక్స్ట్రా ఉన్న అంచులు ఉన్నాయి కదా, వాటిని ఇలా తీసేసుకోవాలి. ఓపెన్గా ఉన్న బాక్స్ని చేసుకోవాలన్నమాట. ఒక కార్డ్బోర్డ్కి పైన లేయర్ని ఇలా తీసేసుకుంటే ఇలాంటి షేప్స్ వస్తాయి కదా, అలాంటిది నేను పెద్ద సైజ్ తీసుకున్నానండి. పెద్ద సైజ్ని ఇలా రివర్స్లో తిప్పుకొని స్కేల్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్ ఇలా మార్కింగ్ చేసుకొని వాటిని కట్ చేసేసుకున్నాను. అన్నింటినీ కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. బాక్స్ ఎంత సైజు ఉందనేది ఇలా చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా అంటించేసుకోండి. పక్క పక్కన వచ్చేలాగా అంటించుకోండి. తర్వాత అడ్డంగా పొడవుగా ఉన్న స్ట్రిప్ని తీసుకోండి. ఇలాగా కొంచెం వాటర్ స్ప్రే చేసుకున్నట్లయితే మీరు ఎలా ఫోల్డ్ చేసుకుంటే అలా అణిగిపోతాయి అన్నమాట. వాటర్ స్ప్రే చేయకపోతే స్టిఫ్గా ఉండి ఇరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా లైట్గా వాటర్ని స్ప్రే చేసుకుంటే మెత్తగా అయిపోయి మనం ఎలా అంటే అలాంటి షేప్లో వచ్చేస్తుందండి. ఒకటి పైకి ఒకటి కిందికి ఇలా బుట్టలు అల్లుకుంటారు కదా, ఆ మోడల్లో నేను ఇలా పెట్టేసుకున్నాను. చూసారు కదా, కంప్లీట్గా పై వరకు వచ్చేలాగా పెట్టేసుకోండి. 4 వైపులా కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి. బాక్స్ అనేది కంప్లీట్గా ఇలానే అల్లుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ మోడల్లో అల్లేసుకున్నాను నేను. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. వాటర్ స్ప్రే చేసుకుంటే మంచిగా నీట్గా వస్తుందన్నమాట. 4 వైపులా కూడా అలాగే చేసేసుకోండి. చూసారు కదా, రెండో వైపు ఇలా చేసేసుకుంటున్నాను నేను. మీరు ఎక్కడైతే జాయింట్ వస్తుందో అక్కడ గ్లూని అంటించుకోండి. అలా చేయడం వల్ల ఊడిపోకుండా ఉంటాయి. కంప్లీట్గా బాక్స్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. మీరు స్టోరేజ్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్లాంట్ పెట్టుకున్నానండి. చూసారు కదా ఎలా ఉందో, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. చూసారు కదా, అట్టలతో ఇంత బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అనేది. టిప్ నెంబర్ 3, ఇలాంటి కార్లీ బాక్సులు మనకు చాలా ఉంటాయి కదా, అందులో చీరలలో కానీ బట్టలలో కానీ ఇలాంటి స్పాంజెస్ వస్తాయి కదండి, వాటిని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకొని మన జ్యువెలరీ అనేది ఇందులో పెట్టుకున్నట్లయితే కలర్ అనేది షేడ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటాయి. చాలా రోజులు మన్నికగా ఉంటాయి. ఏ బాక్స్లో ఏముందో అనేది కనిపిస్తాయి. తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కలర్ అనేది అస్సలు ఫేడ్ కావండి. ఇలాంటి బాక్స్లలో పెట్టుకొని సెల్ఫ్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4, డబల్ టేప్ అనేది అయిపోయిన తర్వాత ఖాళీ రింగ్ని పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఖాళీ రింగ్ని తీసుకున్నాను నేను. తర్వాత గ్లూ అప్లై చేసేసి కలర్ పేపర్ని అంటించుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. మొత్తం గ్లూ అప్లై చేసేసి రింగ్ అనేది పేపర్ని అంటించుకున్నాను. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఈ రింగ్కి కొంచెం డబల్ టేప్ని అంటించుకోండి. చూసారు కదా, ఇలా రెడీ అయిన దాన్ని నేను కిచెన్లో ఇలా అంటించుకున్నానండి. లైటర్ని వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డబల్ టేప్ పెట్టుకొని అంటించుకున్నాం కదా, చాలా స్టాండర్డ్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.